భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి భారతీయులైనటువంటి వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి 1,00,000 నుంచి 3,00,000 సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి యూట్యూబర్లు ఎవరైతే లోక జ్ఞానం లేకుండా సరదాగా ఎంజాయ్ చేస్తూ తాము తిరుగుతూ తింటూ బతికేస్తూ దాన్నే గొప్పగా ప్రొజెక్ట్ చేస్తూ వ్యూవర్స్ని పెంచుకుంటున్నారో అట్లాంటి వాళ్ళ చేతన తమకు అనుకూల ప్రచారం చేయించుకోవాలన్నటువంటిదే ఆపరేషన్ ఎన్ పాకిస్తాన్ చేసినటువంటిది. 5,000 మందిని ఐడెంటిఫై చేశారట. అందులో 500 మంది ఇమ్మీడియట్గా పనికొస్తారని లెక్క తేల్చారట. వీళ్ళందరినీ పాకిస్తాన్కి ఆహ్వానించారు. వాళ్లే ఛార్జీలు పెట్టుకుంటారు, వాళ్లే అక్కడ తగిన వసతి ఏర్పాట్లు చేస్తారు, వాళ్ళకి విపరీతమైనటువంటి రెస్పెక్ట్ వచ్చేలా చూస్తారు. అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు, మిలిటరీ అధికారుల ద్వారా భద్రత కల్పిస్తారు. అక్కడున్న హిందువులు అద్భుతంగా ఉన్నారని వీళ్ళ చేత అక్కడ చెప్పిస్తారు. అక్కడున్న సిక్కులు గొప్పగా బతుకుతున్నారని, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా భారతదేశం అంటే అభిమానంగా ఉన్నారని చెప్పిస్తారనమాట. అంటే మన వేళ్లతో మన కళ్ళు పొడిపించడానికి మన వాళ్ళకి. వీళ్ళకి బుర్రలు ఉంటాయా అంటే ఉండవు. పాకిస్తాన్ ప్రభుత్వం మన వెనకాల ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళు మన చేత మన దేశానికి ద్రోహం చేస్తున్నారని అర్థం. ఇప్పుడు ఈ వ్యవహారంలో జ్యోతి మల్హోత్రా తర్వాత అసలు కనిపెట్టినటువంటి విషయం ఏంటంటే, నోహబా పెషజాదా అన్నటువంటి మహిళ, ఈమెకి ట్రావెల్స్ ఒక సంస్థ ఉందట, జయాన్ అనే ఒక ట్రావెల్స్ సంస్థ ఉందట. ఈమెనే మేడం ఎన్ అని పిలుస్తున్నారు. ఈవిడ ఈ ఏర్పాట్లు చూస్తోంది. యూట్యూబర్లని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మెయిల్స్ చేసి వాళ్ళతో కాంటాక్ట్ చేసి పాకిస్తాన్కి ఫ్రీగా రావచ్చు, అక్కడ 4-5 రోజులు బస్ చేయొచ్చు, ఏ ప్రాంతాలు తిరగాలో మేమే ఏర్పాటు చేస్తాం అంటే ఏం బాధ, హ్యాపీగా వెళ్తున్నారు. అక్కడ కూర్చుని భారతదేశంలోనే గందరగోళంగా ఉంది, ఇక్కడ అద్భుతంగా ఉంది, పాకిస్తాన్ చాలా గొప్పది అని ఇక్కడ ప్రజల్ని కన్విన్స్ చేయటం అనమాట. అంటే ఇక్కడున్న ముస్లింలు ఎట్లాగో పాకిస్తాన్ గొప్పదిగానే భావిస్తుంటారు, ఇక్కడున్న హిందువులు కూడా పాకిస్తాన్ గొప్పది, మనోళ్ళు మనకు అనవసరంగా తప్పుడుగా చెప్తున్నారనే ఫీలింగ్. దీని వెనకాల ఐఎస్ఐ హస్తం ఉంది. స్ట్రాటజిక్గా ఇదొక తరహా యుద్ధం అనమాట, సైకలాజికల్ వార్ఫేర్ క్రియేట్ చేసింది అనమాట.